మచిలీపట్నంలో బాలల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేశారు పోలీసులు. అక్రమార్కుల చెర నుండి ముగ్గురు బాలలకు పోలీసులు విముక్తి కల్పించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గత 2 నెలలుగా సంచార జాతుల పిల్లలే లక్ష్యంగా బాలల అక్రమ రవాణా జరుగుతున్నట్లు గుర్తించారు. వైఎస్ఆర్ కాలనీకి చెందిన 10 ఏళ్ల బాలుడు గత నెల డిసెంబర్ 6న అదృశ్యమయ్యాడు. 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మచిలీపట్నం టౌన్ పోలీసులు. నగరంలోని అన్ని సీసీ కెమెరాలను జల్లెడపట్టి కందుల ఏడుకొండలు, తుమ్మా ప్రసాద్ను అనుమానితులుగా గుర్తించారు. నిందితులను విచారించగా బాలుడిని నంద్యాల సమీపంలోని అన్నవరం గ్రామానికి చెందిన శ్రీధర్ అనే వ్యక్తికి విక్రయించినట్లు నిర్ధారించారు. అంతకుముందే మరో 2 బాలికలను ఇదే తరహాలో విక్రయించినట్లు తెలుసుకున్నారు. ముగ్గురు బాలలకు అక్రమార్కుల నుండి విముక్తి కల్పించిన పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. 2 బాలికల తల్లిదండ్రుల వివరాలు తెలియకపోవడంతో హోంకు తరలించారు. డిసెంబర్ 18, 2025 తారీఖున ఒక 10 సంవత్సరాల బాలుడు మిస్ అయ్యాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు మిస్ అయ్యారని అడిగితే 6వ తారీఖునే మిస్ అయ్యారు. 50 రూపాయలు తీసుకొని కోనేరు సెంటర్ లో బుక్స్ కొనుక్కోవడానికి వెళ్లారు. అక్కడ నుంచి మిస్ అయ్యారని చెప్పడం జరిగింది. అన్ని రోజులు గ్యాప్ రావటం, మనకి బాలుడు మిస్ అయిన తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఒక 1 వీక్ 2 వీక్స్ ఉండటం, అప్పటికే అది కూడా ల్యాప్స్ అయిపోవటం వల్ల మనకి ఈ కేసు ఛాలెంజింగ్ గా మారింది. ఇందులో ఈ బాలుడు మిస్ అయిన దాంట్లో మనం ప్రత్యేక ఎస్పీ గారి డైరెక్షన్స్ ప్రకారం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నగరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని మొత్తాన్ని జల్లెడ పట్టి ఎక్కడైనా ఎవిడెన్స్ దొరుకుతుందని చెప్పి చూడటం జరిగింది. దానిలో భాగంగా ఆ రోజు ఆ బాలుడు మిస్ అయిన టైంలో అక్కడ ఒక బైక్ మీద తిరుగుతున్న 2 వ్యక్తుల్ని మేము గమనించడం జరిగింది. వాళ్ళని సస్పెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళని తీసుకెళ్లి ఉంటారా అని చెప్పి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ బైక్ నంబర్ ద్వారా ఆ సస్పెక్ట్ ని తీసుకొచ్చి విచారించగా అతను ఆ బాలుడిని తీసుకెళ్లి నంద్యాల పక్కన ఉన్న అన్నవరం అనే విలేజ్ లో పాతలు కాస్తూ ఉంటారు కదండి, వాళ్ళకి ఇతను అమ్మేయటం జరిగింది. ఆ అమ్మేయటం జరిగింది. ఆ తర్వాత అతను మళ్ళీ వెళ్ళిపోయాడు, అక్కడ నుంచి పారిపోయాడని చెప్పడం జరిగింది. వెంటనే మనం ఈ బృందాలుగా ఏర్పడి వెంటనే అక్కడికి అన్నవరం పంపించేసి చూస్తే ఆ బాలుడితో పాటు 2 బాలికలు కూడా అక్కడ ఉన్నారు. తర్వాత అతను ఫోన్ వెరిఫై చేస్తే వీళ్ళందరికీ సంఖ్యలు వేసి బంధించడం, వాళ్ళని నిర్బంధించడం, వాళ్ళని పెయిన్ గురి చేయడం, ఇవన్నీ కూడా మనం ఎవిడెన్స్ లో తీసుకురావడం జరిగింది. అయితే 2 బాలికలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మేము హోమ్ కి అప్పచెప్తున్నాం, చిల్డ్రన్ హోమ్ కి అప్పచెప్తున్నాం. అలాగే బాలుడు ఎవరైతే దొరికారో అతన్ని మాత్రం వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరుగుతుంది. దయచేసి వీళ్ళు ఇటువంటి బాలికలు ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అప్పీల్ చేస్తున్నాను, దయచేసి పోలీసు వారిని సంప్రదించండి. వాళ్ళకి సరైన చదువు చెప్పే వరకు ఎస్పీ గారు, కలెక్టర్ గారు ఖచ్చితంగా ఏదో ఒక హోమ్ కానీ దేనికో దానికి పంపిస్తారు. మన దగ్గర అంత స్తోమత లేనప్పుడు తల్లిదండ్రులుగా మన బాధ్యత నిర్వర్తించలేనప్పుడు కనీసం గవర్నమెంట్ కూడా బాధ్యత తీసుకోవడం రెడీగా ఉంది. కాబట్టి మీరు పోలీసులను అప్రోచ్ అయ్యి మీ పిల్లలకి ఏదైనా జరిగి మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా మాకు